ఇచ్చుట. దిస్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ప్రతి క్రైస్తవుడు కూడా ఏదో ఒక సందర్భంలో ఇవ్వడం, లేదా ప్రతి ఆదివారం కానుకలు వేయడం, దశం భాగాలు వేయడం, రకరకాల కానుకలు ఇవ్వడం. ఒకసారి ఒక సహోదరుడు మన చర్చిలోనే నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి ఏమన్నాడు అని అంటే, అన్న నేను అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి అన్నాడు. ఎందుకు అన్నాను. ఇది పాతకాలం రోజుల్లో అనమాట. అంటే నేను పాత కాంపౌండ్లో ఉన్నప్పుడు నేను నేర్పిన టీచింగ్స్ని బేస్ చేసుకొని ఎందుకు అన్నాను. దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు, నీవు వెంటనే పోయి నీ ప్రవక్తను కలుసుకొనుము అని నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. వెరీ గుడ్. ప్రవక్తను కలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రవక్తను కలుసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్లో ఏముందనంటే కనీసము ఒక పావు తులము వెండెన్న తీసుకొని వెళ్ళాలి, ఉట్టి చేతులతోటి వెళ్ళకూడదు. సో నేను ప్రవక్తని, ఆయన వస్తున్నాడు, గ్యారంటీగా ఏదో ఒకటి వస్తుంది. వచ్చింది నిజంగానే. ఒక బలమైనటువంటి కవర్ ఒకటి వచ్చింది, ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. ఇలాంటి టీచింగ్స్లో మనం పెరిగాం. ఈరోజు మనం ఏం చేస్తామనంటే, పాత నిబంధనలో మోషే ఆజ్ఞానుసారంగా ఇచ్చినటువంటి నియమాలు, క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ప్రేమపూర్వకంగా నేర్పించిన సూత్రాలు, ఇచ్చుటను గురించి మనము అధ్యయనం చేసి, మరి ఇప్పుడు నేడు సంఘముగా నేను, సంఘములో నేను, క్రైస్తవునిగా నేను ఇచ్చుటను ఎలా అభ్యాసం చెయ్యాలి అనేది మనం నేర్చుకొని మనం ముగిస్తాం. ఓకే. సో బైబిల్ గ్రంథంలో టైత్స్ అండ్ ఆఫరింగ్స్ ఇలాంటిది, ఈ రెండు విషయాలు క్రైస్తవులు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని చర్చికి రావడం మొదలుపెట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ వేదిక మీద నుంచి ఎవరు కూడా నేర్పించక్కర్లేదు, తోటి విశ్వాసులే ఆ కొత్త విశ్వాసికి నేర్పించేస్తారు. ఏంటా విషయం? చర్చికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? కానుకెయ్యాలి అనేది నేర్పించేస్తారు. మంచిదే, కానీ దీని విషయంలో సరైన అవగాహన గనక లేకపోతే మనము దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి బదులు ఏదేదో వింత పోకళ్ళు మనం చేస్తాం. ప్రపంచంలో మానవులంతా కూడా, మరి ముఖ్యంగా మాట్లాడాలంటే ఏ మతమైనా సరే, ఆశ, భయం ఈ రెండిటి మీద ఆధారపడి నడుస్తుంది. ఏంటండి? ఆశ, భయం. ఇప్పుడు క్రైస్తవ లోకంలో కూడా కానుకలు, దశమ భాగాలు, ఈ రెండు ముఖ్యంగా మాట్లాడదాం. కానుకలు, దశమ భాగాలు లేదా చందా అనండి. ఎందుకు వేస్తారు సుమా అని అంటే ఆశ, భయం. ఈ రెండిటిని ఆసరా చేసుకొని, ఆసరాను కూడా అనకూడదు, అవకాశంగా అడ్వాంటేజ్గా తీసుకొని వేదిక మీద నుండి బోధకులు, ఒక వ్యవస్థగా సంఘము విశ్వాసులకి అయితే ఆశ చూపించడం లేదా భయపెట్టడం చేసి వసూలు చేయడం అనేటటువంటిది అలవాటుగా మారింది. ఈరోజు మనం ప్రధానంగా చూడబోయేటటువంటి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం అనేటటువంటి స్క్రిప్చర్, ఆ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 12వ అధ్యాయం 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అక్కడ దేవుడు ఖండితంగా ఇశ్రాయేలీలతో చెప్పిన విషయం ఏంటి అని అంటే, మీరు దేశమును స్వతంత్రించుకున్నప్పుడు ఆ దేశంలో అన్యులు ఉంటారు కదా, వారు వారి దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకుండా బహుజాగ్రత్త పడవలెను అని ఉంది. కానీ మనము యాజ్ ఇట్ ఈజ్ ఏం చేసామంటే, అక్కడ హుండి ఇక్కడ పెట్టే, అక్కడ ప్రసాదం ఇక్కడ అప్పం, అక్కడ దండం పెట్టుకోవడం ఇక్కడ ప్రైజ్ లార్డ్, అక్కడ దీపం ఇక్కడ క్యాండిల్ దింపేసాం అంతే. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈరోజు మనము ఏం పట్టుకోవాలి అని అంటే, అసలు దేవుడు ఏం కోరుతున్నాడు, వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు అసలు ఏం కోరాడు,
అపోస్తలుడైన పౌలు సంఘానికి కొన్ని సూచనలు ఇచ్చి కొన్ని సూత్రాలు నేర్పించినప్పుడు ఏం కోరాడు, అవి కనుక మనం పట్టుకుంటే ఈరోజు మనం ఏం చేయాలో మనకు అర్థమైపోతుంది. ఫియర్ లేదా ఇంటిమిడేషన్ లేదా మ్యానిపులేషన్ లేదా ఫోర్స్ గడగడలాడిపోయేది ఏంటి అని అంటే, మా ఆవిడ ముఖ్యంగా నన్ను దశంభాగం తీయకముందు మీరు పేమెంట్ చేశారా ఏంటి, మరి డేట్ అయిపోతుందని పేమెంట్ చేశాను. చంపేశారు. ఈ నెల ఇంకా మన జీవితం అయిపోయినట్టే అయిపోయింది. ఆ నెల దశంభాగం తీయడం ఫెయిల్ అయ్యాం అనుకో, బైబిల్ అంటుంది దొంగతనం చేసావు నువ్వు అంటుంది. అంటే పాత టీచింగ్స్ మేము ఎలాగా నేర్చుకున్నాము, నేనేం నేర్పించాను. అయితే ఇంకొక అడుగు ముందుకెళ్ళి దొంగ పట్టబడినప్పుడు 7 చెల్లించాలి. అంటే ఎంతకాలం దశంభాగం మిస్ అవుతే దానికి 7 జోడించి నేను చెల్లించాలి. ఇది జీవితంలో నా వల్ల అయ్యేలాగా లేదు. ఆ స్థాయికి భయపడిపోయి అందుకే మన జీవితం ఇలాగ అయిపోయింది, అందుకే మన ఆర్థిక పరిస్థితులు ఇలాగ అయిపోయినాయి అని వణికిపోయిన సందర్భాలు మా జీవితంలో బోల్డున్నాయి. మిమ్మల్ని భయపెట్టిన సందర్భాలు కూడా బోల్డున్నాయి. దేవుని దగ్గర ఎక్కడా కూడా ఫియర్, ఇంటిమిడేషన్, ఫోర్స్ ఇలాంటివి వాడడానికి అవకాశం లేదు. తెలిసి సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇలాంటివి లేక రాంగ్ మోటివేషన్ తోటి డబ్బు సముపార్జన, సింపుల్గా నేను స్ట్రైట్గా చెప్తున్నా, నేను డబ్బు సముపార్జన, ఆస్తుల సమకూర్పు కోసం విశ్వాసుల్ని భయభ్రాంతుల్ని చేసి, విశ్వాసుల్ని అమాయకత్వంలోకి తోసి, విశ్వాసుల్ని ఏమార్చి, విశ్వాసులకి 100 ఆశీర్వాదాన్ని ఆశ చూపించి, ఇవ్వకపోతే నువ్వు దొంగ అయిపోతావు, నీ యొక్క వ్యాపారాలు, ఉద్యోగాలు, నీ ఆరోగ్యాలు పాడైపోతాయి అని బెదిరించి ఈనాటికి కూడా సంఘాల్లో వసూళ్లు చేస్తున్నారు. వీటన్నిటిలోంచి మనం బయటికి రావాలి అని అంటే అసలు ఇచ్చుట గురించి బైబిల్ ఏమని చెప్తుంది, ఇది మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళితే పాత నిబంధనలు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే దశంభాగం. అఫ్కోర్స్ కొత్త నిబంధనలు అసలు దశంభాగం యొక్క ప్రస్తావనే లేదు. ఓకే, హ్యాంగ్ ఆన్ ఎక్కడైనా ఉంటే మనం మాట్లాడదాం. ఓకే, కొత్త నిబంధనలో దశమ భాగం అనేటటువంటి ప్రస్తావనే లేదు. కానీ మరి ఏదో రకంగా సంఘం సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రాస్పారిటీ బోధకులు, ఈరోజు ఉన్నటువంటి ఇండిపెండెంట్ వాక్యం తెలియని సంఘాలు మాత్రమే కాదు, మెయిన్ లైన్ చర్చెస్ కూడా దశమ భాగము దేవుని సొమ్ము అని నేర్పేశారు. వాళ్ళకి థియాలజీ తెలీదా? తెలుసు. చదువుకోలేదా? చదువుకున్నారు. కానీ ఎందుకు దీన్ని పట్టుకున్నారు? అది లేకపోతే సర్వైవల్ లేదు. మళ్ళీ ఆ దశంభాగం కూడా ఎంత ఇమ్మన్నారు? ధారాళంగా ఆయనకిమ్ము. అప్పుడే ఏమవుద్ది? దీవించును 100 ఫలించే ద్రాక్షావళి. అసలు ఫలించే ద్రాక్షావళికి, 100 దీవెనకి, దశమ భాగానికి, దేవుని సొమ్ముకి ఏమాత్రం సంబంధం లేదని కనీసం 3 ఏళ్ళు, పెద్ద పాస్టర్ అవ్వాలంటే 5 ఏళ్ళు, ఇంకా పెద్ద పాస్టర్ అవ్వాలంటే 7 ఏళ్ళు థియాలజీ చదువుకున్నటువంటి మెయిన్ లైన్ చర్చెస్లో కూడా పాట ద్వారా, మాట ద్వారా దీన్ని నొక్కి వక్కాణించి జనాల్ని మెడవంచి వసూలు చేస్తున్నారు. పాత నిబంధనలో ప్రధానమైనటువంటి గివింగ్ ఏంటంటే టైత్. పాత నిబంధనలో ప్రధానమైనటువంటి గివింగ్ టైత్. ఈ టైత్ అనేది సంవత్సరానికి ఒకసారి తీయాలి. 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకు ఒక 3 సంవత్సరాల టైత్ తీయాలి. అంటే యాన్యువల్ టైత్ అండ్ ట్రైయాన్యువల్ టైత్ తీసిన తర్వాత దీన్ని ఆ 3వ సంవత్సరంలో దేవాలయానికి తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. మరి మనం అది సేమ్ ఫాలో అవుతున్నామా? అవ్వట్లేదు. నెల తీస్తాం మనం టైత్, లేదా వారం తీసేస్తాం టైత్, రకరకాలుగా తీస్తాం. ఇంటది కట్టేసాం, మళ్ళీ ఓనర్ వచ్చి ఏమండి అని అంటే మనం ఏమంటాం? కట్టేసాం కదా అంటాం అనమాట. కుళాయి బిల్లు కట్టేసాం,
మున్సిపాలిటీ ఆయన వచ్చి ఏంటి అని అంటే కడిసాం కదా అంటాం అనమాట. చర్చిలో ఏదని అంటాం, అదేంటి దశంభాగం ఇచ్చాం కదా అంటాం అనమాట. అంటే ఒక లెక్క ఉంది, ఆ లెక్క పే చేస్తాం, అయిపోయింది. ఇంకా దేవుడికి నాకు సంబంధం లేదు, మున్సిపాలిటీకి నాకు సంబంధం లేదు, ఎలక్ట్రిసిటీ బిల్కి నాకు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి నాకు సంబంధం లేదు, ఓనర్కి నాకు సంబంధం లేదు అని మనం ఏం చేసామంటే ఆ దశమ భాగం అనుకోని మన ఆదాయంలో 10వ వంతుని నెల మొదటి వారంలో ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాం. కానీ వాస్తవానికి పాత నిబంధనల దశభాగం ఎంత? సంవత్సరానికి ఒక్కసారి తీయాలి, 3 ఏళ్లకు ఒకసారి 3 సంవత్సరాలది తీయాలి. అది ప్లస్ ఇది కలిపి 3.3% దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఒకవేళ మీ ఊరు దూరంగా ఉంటే ఆ దశభాగం అంతా అమ్మి దాన్ని వెండి రూపంలోకి మార్చి తీసుకొచ్చి దేవుడి దగ్గర ఇవ్వాలి. మరి ఇవన్నీ మనం చేస్తున్నామా? చేయట్లేదు. మరి దశభాగం చెప్పినప్పుడే దేవుడు ఇంకా చాలా బలులు, అర్పణలు, నైవేద్యాలు, ప్రతిష్ఠిత అర్పణలు, ధూపములు ఇవన్నీ చెప్పాడు. అవన్నీ మనం చేస్తున్నామా? చేయట్లేదు. మరి అవన్నీ కాకుండా ఓన్లీ దశమ భాగం ఒక్కటే ఇంకా నేటి సంఘాన్ని దగ్గరికి మనం ఎందుకు తీసుకొచ్చాం? లాభసాటిగా ఉంది కాబట్టి. నా ఫ్రెండ్ నేను ఒకరిని అడిగాను, నేను రైట్ టీచింగ్స్లోకి వచ్చాక, కాదురా ఒరే మనం పాత నిబంధనలు ఉన్నాయన్నీ తేలేదు, ఓన్లీ దశభాగమే తెచ్చేమేంట్రా అని అంటే ఎంత సూపర్ ఆన్సర్ ఇచ్చాడంటే నాకు. ఎందుకంటే ఆ బలులు, అర్పణలు అన్నీ కూడా ప్రభువైన యేసు సిలువలో చెల్లించాడు, దశభాగం మాత్రం అమ్మ బాబోయ్, అసలు తిరుగులేని సమాధానం. చూడండి, మీరు కన్విన్స్ అయిపోవచ్చు, ఎంత ఈజీ కన్విన్స్ అయిపోవచ్చో చూడండి. నేనన్నాను, అదేంట్రా ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చాడు కదా అంటే, లేదు ధర్మశాస్త్రంలో ఆయన బలి అర్పించాడు, కానీ దశంభాగం ఎక్కడ అర్పించాడా? కాబట్టి దశంభాగం ఇంకా కొనసాగుద్ది అన్నాడు. వెరీ కన్విన్సింగ్. ఇలాంటి బోధలు చెప్పిన తర్వాత విశ్వాసం దశంభాగం విషయంలో భయపడకుండా, ఆశపడకుండా ఉంటారా? చెప్పండి. సో పాత నిబంధనలు అసలు ఇచ్చుట అనేది ఎలా స్టార్ట్ అయింది అని కనుక మనం ఆలోచిస్తే, నేను పాత నిబంధనలో కొత్త నిబంధనలో చాలా క్విక్గా చెప్పేసి నేను నేటి సంఘం దగ్గరకు వస్తాను. నేను కొత్త నిబంధన అంటే ఆది సంఘం, పాత నిబంధన అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. ఓకే, ఇశ్రాయేలు ప్రజలు జనాంగంగా ఏర్పాటు అవ్వక మునిపే ఆదికాండం 4వ అధ్యాయంలోనే మనకు గివింగ్ కనబడుతుంది. మరి ఎవరు నేర్పించారో, ఎలా నేర్పించారో, ఆదాముకి దేవుడు నేర్పించాడా ఏంటో మనకు తెలియదు. బికాస్ ఐ వాంటెడ్ టు బి సైలెంట్ బికాస్ బైబిల్ ఈజ్ సైలెంట్. మనం బైబిల్తో ఎలా వ్యవహరించాలంటే వీ షుడ్ బి సైలెంట్ వేర్ ఇట్ ఈస్ సైలెంట్, వీ షుడ్ స్పీక్ వేర్ ఇట్ స్పీక్స్, అండ్ రాయబడిన దాన్ని అతిక్రమించకూడదు. ఓకే, ఇవి మనం బైబిల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బైబిల్లో హేబేలు కయీన్లకి ఎవరు నేర్పించారో తెలియదు, కానీ వాళ్ళు దేవునికి ఇస్తున్నారు. ఏమిచ్చారు? ద బెస్ట్ అండ్ ద ఫస్ట్ ఇవ్వడం నేర్చుకున్నారు. అది ఎలా నేర్చుకున్నారో నాకైతే తెలియదు. ఆ తర్వాత మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకుల, యాకోబుల కాలంలో కూడా వాళ్ళు దేవునికి బలులు, అర్పణలు, దశమాంశములు ఇవ్వడం అనేటటువంటి పరిపాటిగా మనకి కనబడుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు రాజ్యముగా మారక మనము జనాంగముగా మారారు. జనాంగంగా మారినప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో దేవుడు ఏం నేర్పించాడనంటే, మీరు నాకు దహన బలులు, సమాధానార్థ బలులు, నైవేద్యములు, ధూపద్రవ్యాలు, తర్వాత ప్రతిష్ఠితార్పణలు, ఇంకా దశమ భాగములు, కానుకలు మీరు నాకు చెల్లించాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చదువుకోండి. ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు పాటిస్తూ కొందరు పాటిస్తున్నారు, కొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఏమైంది అని అంటే ద్వితీయ ఉపదేశం, అంటే ఆల్రెడీ చేసిన ఉపదేశాన్నే మళ్ళీ ఇప్పుడు మోషే ఫైనల్గా ఉపదేశం చేస్తూ చాలా జాగ్రత్త, మీరు వీటిని మిస్ అవ్వకూడదు అని చెప్పాడు. ఓకే, వీటిని మిస్ అవ్వకూడదు అని చెప్పినప్పుడు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము, అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం, ఈ 2 విషయాల్లో మనం చూస్తే 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి. నంబర్ 1, 12వ అధ్యాయంలో ఏమంటాడు అని అంటే, మీరు ఆశీర్వదింపబడ్డారు, మీ పంటలు పండాయి, మీరు బంగారం సంపాదించుకున్నారు, మీరు వెండి కొనుక్కున్నారు, మీ యొక్క గొడ్లు, మీ పశువులు, మీ మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా వర్ధిల్లాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మీ మధ్యన ఉన్నటువంటి బీదలను జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. నంబర్ 1 ఎందుకో తెలుసా? వెరీ సింపుల్.
అబ్రహాముని పిలిచాడు దేవుడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎందుకో టపీమని చెప్పాలి, ఎందుకు టపీమని చెప్పాలి. కరెక్ట్. సో ఇప్పుడు ఇశ్రాయేలుని పిలిచి అంటున్నాడు, మీకు పంటలు పండాయి, వెండి బంగారం అన్నీ సంపాదించుకున్నారు, ఎందుకు ఇచ్చాను మీకు తెలుసా? ఎందుకు ఇచ్చానో తెలుసా? మనం పైన వాటర్ ట్యాంక్ నింపుతాం, ఎందుకు? ఉండమ్మా ఉండు, అలాగే ఉండు అనడానికా? కింద కుళాయి ఇప్పడానికి. హలో, ఇక్కడ ద్వితీయోపదేశకాండకు వచ్చేసరికి ఏమంటాడానంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలం ఏర్పాటు చేస్తాను, మీరందరూ కూడా ఆ స్థలానికే వచ్చి మీరు ఆరాధించాలి. వచ్చేటప్పుడు మీరు కానుకలు తేవాలి, అర్పణలు తేవాలి, నైవేద్యాలు తేవాలి. అవన్నీ మీరు తెస్తే నేనేం చేస్తానంటే బీదలకు పనిచేస్తాను. తెస్తే దేవుడు తింటాడా నైవేద్యాన్ని? సంవత్సరానికింత కేజీ పెంచుకుంటూ పెద్ద లడ్డూ చేస్తే దేవుడు తింటాడా? తిండు. ఏమంటున్నాడు? నా మందిరపు నిధిలోనికి తేండి. మందిరం ఉంది, మందిరంలో నిధి ఉంది, ఆ నిధిని రాసేటటువంటి ట్రెజరర్ కూడా ఉన్నాడు మందిరంలో. ఎందుకో తెలుసా? మీకు కలిగిన దాంట్లో నుంచి మీరు తీసుకురండి. ఎందుకు అనంటే మీ మధ్యన బీదలు కొందరు ఉన్నారు. మందిరంలో నుండి మేము ఏం చేస్తామనంటే ఆ బీదలకు ఇస్తాము. కొందరికి అసలు ఆహారమే లేదు, కొందరికి ఇల్లు లేదు, కొందరు పెళ్లి చేసుకోలేరు, కొందరు చదువుకోలేరు. అలాంటి వారందరికీ కూడా హెల్ప్. సో వాస్తవానికి దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే అందరినీ కూడా ఒక స్థాయికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈక్వాలిటీ అమంగ్ హిస్ పీపుల్, నెంబర్ 1. అండ్ నెంబర్ టూ మరి నేను నివసించడానికి ఆలయం ఒకటి ఉంది కదా, మరి ఆలయంలో పనిచేయడానికి మరి ఎవరో ఒకరు కావాలి కదా. ఆలయంలో ఉన్న వస్తువులు, వాహనాలు, ఈ యొక్క పశువులు, వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి కదా. ఇవన్నీ చేయడం కొరకు ఈ 11 గోత్రాలలో నుండి ఒక గోత్రాన్ని నేను వేరుగా పెట్టుకుంటాను, లేవి గోత్రాన్ని. మీ అందరికీ పాళ్ళు ఇచ్చాను, మీ అందరికీ ఉద్యోగాలు, వ్యాపారాలు అవన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళకు ఉండవు. మరి వీళ్ళని కూడా నేను పోషించాలి కాబట్టి మీరేం చేయండి అనంటే 10వ భాగం తీసుకురండి. ఎవరికి? లేవీయుల కోసం. సో నేటి దినాల్లో లేవీయుడు ఎవరు? కాబట్టి మీ 10వ భాగాలన్నీ ఏం చేయాలి? అక్కడ ఈకండి. ఆరాధన అయిపోయిన తర్వాత నేను అక్కడ నిలబడతాను. మీరు ఒక్కొక్కరు క్యూ కట్టి 10వ భాగం నా చేతిలో పెట్టి దీవెన ప్రార్థన చేయించుకొని మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, మిడతలు, చీడపురుగులు తినేయకుండా నా వలన ఆశీర్వాదాలు తీసుకొని గురువుగారికి దండం పెట్టుకొని వెళ్ళండి. ప్రెసిడెంట్ గారు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి, అన్ని 10వ భాగం కవర్లు నాకు రావాలి ఈరోజు. ఇలా వసూలు చేసే సంఘాలు ఉన్నాయి తెలుసా మీకు? కానుకలు దాంట్లో వేయండి, 10వ భాగం నా జేబులో పెట్టండి. ఒకవేళ పెట్టకపోతే రిజిస్టర్ పట్టుకొని సెక్షన్ ఇంటికి వెళ్ళిపోయి కూడా వసూలు చేసే అలవాట్లు నేటి సంఘాల్లో ఉన్నాయి తెలుసా మీకు? సంవత్సరానికి ఒకసారి మెంబర్షిప్, నెలకి 10వ భాగం వసూలు చేసేసి తీసుకొచ్చే అలవాట్లు కూడా ఉన్నాయి. వద్దాం అక్కడికి వద్దాం. సో ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడు అనంటే బీదల్ని పోషించాలి, లేవీయులను మీరు చూసుకోవాలి. మీ ఇంట్లో భోజనం వండుకున్నప్పుడు, మీ ఇంట్లో పండగ చేసుకున్నప్పుడు, మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ మధ్యలో నివసించేటటువంటి లేవీయులను మీరు మర్చిపోకూడదు, లేవీయులను మీరు విడిచిపెట్టకూడదు. వాళ్ళని మీరు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళ భాగాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి మీరు. కానీ ఏమైంది అనంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ద్వితీయ ఉపదేశం చేశాడు, అయినా కూడా ఇశ్రాయేలీలు ఏ మాత్రం కూడా దేవుని యొక్క నియమాలు, ఆజ్ఞలు పాటించట్లేదు. ఇక్కడ దేవుడు వాళ్ళకు ఒక క్లాజ్ పెట్టాడు, నేను నేడు మీతో చెప్పుచున్న ఈ సంగతులు మీరు గైకొని వాటిని అనుసరించిన ఎడల నా దీవెనలు మీ మీదకి వస్తాయి, లేకపోతే మీరు శపించబడతారు అని అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు, శాపాల యొక్క చిట్టా రాసి పెట్టాడు. అయినా ఇశ్రాయేలీలు లెక్క చేయలేదు. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి
యెరుబ్బాబెలు దేవాలయం కట్టాడు, ఎజ్రా వచ్చి ప్రజల్ని కట్టాడు, నెహెమ్యా వచ్చి గోడ కట్టాడు. ఇప్పుడు ఆ నెహెమ్యా గ్రంథంలో మళ్ళీ ఒక కంప్లైంట్ ఉంది. ఏంటో కంప్లైంట్ తెలుసా? మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు మీరితిరి. ఏంటి ఆజ్ఞ? బీదల్ని నిర్లక్ష్యం చేశారు, లేవీలను నిర్లక్ష్యం చేశారు అని మళ్ళీ హెచ్చరించి పాటించండి అన్నాడు. మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు నేను మొత్తం పాత నిబంధనల వృత్తాంతం అంతా చెప్పేస్తున్నాను. ఇప్పుడు మలాకి గ్రంథంలోకి వచ్చి దేవుడు అమీతుమి తేల్చుకోవడానికి సిద్ధమైపోయాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతామే 10వ వచనంలో, నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీ దశమ భాగంలో ప్రతిష్ఠిత అర్పణలు మీరు మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని. అక్కడ దేవుడు గొడవ వేసుకుంటున్నాడు వాళ్ళతోటి. మీరు తెస్తారా సస్తారా? అసలు మీ సంగతి ఏంటి? మీరు వింటారా వినరా? మీరు అసలు బీదల పరిస్థితి ఏంటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. లేవీల పరిస్థితి ఏంటి? అలాగే ఉన్నారు. నెహెమ్యా గ్రంథంలో మీరు చూడండి, ప్రజలు చేయాల్సింది చెయ్యకుండా, ఇవ్వాల్సింది ఇవ్వకుండా పోవడం వలన, చాలా జాగ్రత్త వినండి, ప్రజలు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం వలన లేవీయులు పొలాల్లోకి వెళ్ళి పని చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేయాలి అసలు? యాక్చువల్గా దేవాలయంలో పరిచర్య చేయాలి. మరి డబ్బులు లేవు తినడానికి, ఏం చేస్తారు? చచ్చిపోతారా? పిల్లలు పోషించుకోవాలి కదా. పనులకు వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని నెహెమ్యా గుర్తుపట్టి అంటాడు, మీరు సరిగ్గా మీరు చేయాల్సింది చేస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా? ఎప్పుడైతే వాళ్ళు పొలం పనులకు వెళ్ళిపోయారో దేవాలయం నిర్లక్ష్యం అయిపోయింది. దేవాలయం ఎప్పుడైతే నిర్లక్ష్యం అయిపోయిందో దైవారాధన నిర్లక్ష్యం అయిపోయింది. దైవారాధన ఎప్పుడైతే నిర్లక్ష్యం అయిపోయిందో దేవుని పద్ధతులు, దేవుని విధి విధానాలు ప్రజలు ఉల్లంఘించడం పరిపాటిగా మారిపోయింది. ఈ తీవ్రమైన స్థాయికి వచ్చేసేసరికి మలాకి గ్రంథంలో దేవుడు మీరు దొంగలు మీరు అన్నాడు. మేమేం దొంగతనం చేసాం? దొంగలే కాదు, దొంగిలుచునే ఉన్నారు. ఎక్కడ? నా దగ్గర అన్నాడు. ఇప్పుడు ఇక్కడ దొంగతనం అంటే ఏంటో నేను మీకు డిఫైన్ చేస్తాను. దొంగతనం అంటే ఏంటో తెలుసా? ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోవడాన్నే దొంగతనం అంటారు. దేవుడు మీరు దొంగలు అంటే అదే అన్నమాట. మీరు దొంగలు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అది వాస్తవానికి దేవుడు వాళ్ళకి ఏం నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడంటే, అన్నిటికీ యజమాని, సొంతదారుడు దేవుడే. నీవిచ్చిందే, ఇదంతా కూడా నీవిచ్చిందే. నా బలము, నా శౌర్యము, ఈ నాకు ఆస్తిని సంపాదించిందని నువ్వు అనుకోకూడదు. మరి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు అని అనుకుంటే, నువ్వు కనుక దాన్ని నమ్మితే నువ్వేం చేయాలంటే ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ దేవునికి ఇచ్చేయాలి. అమ్మా అని అన్నావు అనంటే నా కష్టార్జితం అని నువ్వు అనుకుంటున్నావు, నా బలమని నువ్వు అనుకుంటున్నావు అని దేవుడు వాళ్ళని హెచ్చరించాడు. సో పాత నిబంధన గ్రంథంలో 2 చూస్తున్నాం. దశం భాగాలు, అర్పణలు, నైవేద్యాలు, ఇదంతా ఒక కేటగిరీ. దశం భాగాలు ఒక కేటగిరీ. అంటే బీదలను, స్వాస్థ్యము లేని వారిని, ఈ ఇద్దరిని కూడా అన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళ స్థాయికి తీసుకొచ్చేసేయాలి. ఇది దేవుడు కోరుతున్నటువంటిది. నా ఇవన్నీ ఇప్పుడు దాకా నేను మాట్లాడినవన్నీ మీరు ఆమెన్ అనకండే, ఓకే? ఎందుకంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడినవన్నీ దేవాలయము, ధర్మశాస్త్రము, లేవి యాజక పరంపరలో జీవించిన ఇశ్రాయేలీలతో మాట్లాడిన మాటలే తప్ప నాతో నీతో కానీ, నా కోసం నీ కోసం కానీ మాట్లాడిన విషయాలు కావు. బేసికల్గా బైబిల్ నాతో మాట్లాడలేదు, కానీ బైబిల్లో విషయాలు నా కోసం మాట్లాడబడ్డాయి. కానీ ఈ విషయాలు నా కోసం కూడా కాదు. ఎందుకనంటే ధర్మశాస్త్రము నెరవేర్చబడింది కాబట్టి కొట్టివేయబడింది. దేవాలయ వ్యవస్థ రూపుమాపబడింది. మనమే దేవుని ఆలయంగా మారిపోయాము. లేవి యాజక క్రమము సర్వోన్నతుడైనటువంటి, సర్వోత్తమమైనటువంటి, సర్వోత్కృష్టుడైనటువంటి ద సుప్రీం యాజకుని ద్వారా నెరవేర్పులోనికి వచ్చేసింది కాబట్టి
అవి కూడా లేవు గనక మనము లేవి యాజక క్రమంలో కానీ ఆ పరంపరలో కానీ ధర్మశాస్త్రానికి లోనై కానీ దేవాలయ కట్టుబాట్లకు కానీ కట్టుబడి మనం లేము కాబట్టి ఈ మాటలు మనకు కాదు. ఈరోజు నువ్వు బలి అర్పించట్లేదు అని అంటే ఈరోజు నువ్వు దశం భాగం కూడా వేయక్కర్లేదు. బలితో భాగంగానే దశం భాగాన్ని చెప్పాడు తప్ప బలి వేరు దశం భాగం వేరు కాదు. కాబట్టి నీ యాజకుడికి ఫోన్ చేసి పావుతులం వెండి తీసుకొని నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. వట్టి చేతులతో వెళితే నువ్వు మార్గ మధ్యలో పడి చచ్చిపోతావు ఏమైనా భయపడాల్సిన అవసరం అసలు లేదు. నో ఇంటిమిడేషన్, నో మ్యానిపులేషన్, నో ఫోర్స్. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేద్దాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధలు, చెప్పినటువంటి ఉపమానాలు ఎక్కువ శాతం దేని గురించి ఉంటాయో తెలుసా మీకు? గతంలో సార్ విజయ్ గారు మీకు జ్ఞాపకం చేశారు, ధనం గురించే ఉంటాయి. చూసావా బ్రదర్, ధనమూలం మిదం జగత్ అని చెప్పి ప్రభు అయిన యేసు కూడా చెప్పాడు. కాదు 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 యేసుక్రీస్తు వారు ఆయన చేసిన బోధలు, చెప్పిన ఉపమానాలు ఎక్కువ డబ్బు 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 అని ఎందుకు మాట్లాడాడంటే మనలాగా ఆయన డబ్బు మనిషి కాదు. అక్కడ ఆయన ఒక ప్రిన్సిపల్ నేర్పించడానికి చూపిస్తున్నాడు. ఏంటి అనంటే గృహ నిర్వాహకత్వము, స్టీవర్డ్షిప్ నేర్పించడానికి డబ్బు అనేటటువంటి దాన్ని ఒక సబ్జెక్ట్ మ్యాటర్గా తీసుకున్నాడు ఆయన. డబ్బు అనేటటువంటి ఒక మెటీరియల్ని తీసుకొని ప్రజలకు గృహ నిర్వాహకత్వాన్ని నేర్పిస్తున్నాడు, స్టీవర్డ్షిప్ నేర్పిస్తున్నాడు. స్టీవర్డ్షిప్ అంటే గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్. ప్రతిరోజు బయటికి వెళ్తే డబ్బులు జేబులో పెట్టుకొని వెళ్ళాలి కదా, ప్రతిదానికి ఏం కావాలి, డబ్బులు కావాలి కదా, ప్రతిదానికి విటమిన్ ఎం లేకపోతే ఏమీ అవ్వదు. కాబట్టి చాలా రెగ్యులర్గా మీరు వ్యవహరించే విషయం ఏంటి, డబ్బు కదా. ఆ డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా మీరు వ్యవహరించడం నేర్చుకుంటే అక్కడి నుంచి మీకు ఆ స్టీవర్డ్షిప్ అనేటటువంటిది అలవాటు అవుద్ది. అది నేర్పిస్తున్నాడు ఆయన. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా దశంభాగాల గురించి మాట్లాడారా? చెప్పాలి. దశంభాగాల గురించి మాట్లాడారు. ఎప్పుడో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు వచ్చి మేము దశంభాగం ఫస్ట్ ఎత్తాం తెలుసా, సోపులోను, పుదీనాలోను, జీలకర్రలో కూడా మేము దశంభాగం ఇస్తాం. అక్కడ యేసుక్రీస్తు వారు శబాష్ అనలా. ఆయన ఏమన్నాడంటే, నాయనా మీరు, మీతో పాటు నేను అందరం కూడా ఇంకా దేవాలయ వ్యవస్థలోనే ఉన్నాం. ఆ దేవాలయ తెర ఇంకా చినగలేదు, యాజక ధర్మం అనేటటువంటిది ఇంకా మారలేదు, ధర్మశాస్త్రం ఇంకా నెరవేర్చబడలేదు. కాబట్టి మనం దశమాంశములు ఇవ్వాల్సిందే నాయనా. కానీ మీరు దాన్ని బట్టి అతిశయపడకండి. ధర్మశాస్త్రంలో అతి శ్రేష్టమైన విషయాలు, ద మోస్ట్ వెయిటియర్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద లా. మీరు అవి మానకుండా ఇది చేయాల్సింది అన్నాడు. సో ప్రయారిటీ మ్యాటర్ ఏంటి? వేరే ఉంది. అది ఏంటి అనంటే కనికరము చూపుటయు, దయ చూపుటయు, బీదలను లేవనెత్తుటయు అను అతి శ్రేష్టమైన వెయిటియర్ థింగ్స్ ఇంకా ఉన్నాయి. అవన్నీ వదిలేసి కరెంట్ బిల్లు కట్టేసాం, కుళాయి బిల్లు కట్టేసాం, ఇంటద్ది కట్టేసాం అని చెప్పడం వల్ల ఉపయోగం లేదు అని ధర్మశాస్త్రానికి లోనై దేవాలయంలో దశమ భాగములు ఇస్తున్నటువంటి శాస్త్రులను, పరిచయలను గద్దించడానికి యేసుక్రీస్తు వారు దశమ భాగములు అనే మాట మాట్లాడాడు. ఆయన వాళ్ళని గద్దించడానికి అన్నాడు, ఒరే మీరు దశభాగం ఇచ్చేస్తున్నామని చెప్పి ఏదో ఇంటద్ది కట్టేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ అదే ధర్మశాస్త్రంలో ఇంకా వెయిటియర్ థింగ్స్ ఉన్నాయి. అవి చేస్తున్నారేంటారా మీరు? అవి చేస్తున్నారా అంటే అసలైనవి చెయ్యాల్సినవి చేయకుండా పైకి కనబడేవి మీరు చేసేసి ధర్మశాస్త్రం అంతా నెరవేర్చానని మీరు ప్రగల్భాలు పలక్కండి. యు గెటింగ్ మీ? సో యేసుక్రీస్తు వారు దశమ భాగములను ప్రోత్సహించడానికి మాట్లాడలేదు. ఒకవేళ మీరు ఇంకా లేదండి ఎంతో కొంత పర్సెంటేజ్ మనం ఇవ్వాలి కదండి అని అనుకున్నారనుకోండి, నేటి సంఘంలో మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఒకవేళ ఎంతో కొంత ఒక పర్సెంటేజ్ నేను ఇవ్వాల్సిందే అనుకున్నాను అనుకోండి, ఎంత ఇవ్వాలో నేను చెప్తాను, అంత ఇద్దురు కానీ. సో ప్రధానమైన విషయాలు వదిలిపెట్టొద్దు అనడానికి యేసుక్రీస్తు వారు దీన్ని ప్రస్తావించారు. ఇక అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9. ఈరోజు అవేం బైబిల్ తీయకండి, అప్పుడే
ఇంటికి వెళ్ళక చదువుకోండి, ఇదంతా అసైన్మెంట్. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం అసైన్మెంట్. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం అసైన్మెంట్. ఈ 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే రోమాపత్రికలో మనకు కనబడుతుంది. రోమాపత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఆ రోమీలకు రాస్తూ ఏమంటున్నాడు అని అంటే, అయ్యా యెరూషలేములో ఉన్నటువంటి బీదలైన పరిశుద్ధులు. సో సింపుల్గా చెప్పుకుందామా, పూర్ బిలీవర్స్ అనమాట. ఓకే, యెరూషలేములో పావర్టీ వచ్చింది, కారణాలు బోల్డ్ ఉన్నాయి. నీరో చక్రవర్తి హింసించడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆస్తులు పోగొట్టుకోవడం వల్ల కావచ్చు, కరువులు కాటకాలు వరదల వల్ల కావచ్చు, భూకంపాల వల్ల కావచ్చు, ఏదో ఒకటి. కానీ యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులు కొంచెం బీదరికాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి కొరింథీ సంఘానికి నేను ఒక విషయం చెప్పాను, వాళ్ళ కోసం ఏదన్నా ధర్మము చేయడానికి చందా పోగు చేయండి అని చెప్పాను. వాళ్ళ దగ్గర నేను వెళ్తున్నాను. ఈలోపు మీకు ఒక విషయం తెలుసా, ఈ సంగతి తెలుసుకొని మాసిదోనియా వారు, పాపం వాళ్ళు చాలా బీద సంఘం అండి, కానీ పౌలు గారు ఏదో ఫండ్ రైజ్ చేస్తున్నారంట కదా, మీరు మాకు అవకాశం ఎవరేంటండి అని చెప్పి మాసిదోనియా వారు బహుశ్రమల గుండా వెళ్ళి కూడా చాలా సంతోషపడి వారి బీదరికంలో కూడా వారు అందరికంటే ఎక్కువ ఇచ్చారు. సో రోమీలరా, అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను, తిమోతిని ముందే పంపించాను నేను. వీళ్ళని చూసి అకయలో ఉన్న వాళ్ళు కూడా ముందుకొచ్చారు, అలాగే గలతీలో ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ అయ్యారు. ఇవన్నీ నేను పోగు చేసుకోవడానికి వెళ్తున్నాను అని రోమాపత్రిక 15వ అధ్యాయం 27వ వచనంలో ఐ థింక్ అక్కడ ప్రస్తావించాడు. ఇప్పుడు కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో కొరింథీలకి విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేశారు. ఎంత నిర్లక్ష్యం అంటే దాదాపు 1 సంవత్సరం నిర్లక్ష్యం అయి ఉంటుంది. ఇప్పుడు 2వ పత్రికలో వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు, చందా ఇవ్వండి, కానుక ఇవ్వండి, ఉపకార ద్రవ్యం ఇవ్వండి, దాతృంతో ఇవ్వండి, సేవ చేయండి. ఇదంతా ఎక్కడ నేర్చుకోవాలి మనము? ఆయన ఇచ్చాడు. అది చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు చూచితిరి కదా, అది చూసి అలా చెయ్యండి. ప్రిన్సిపల్ అండ్ వాల్యూస్ ఆర్ సేమ్. భయంతో ఇవ్వద్దు, బాధ్యత, విధేయత, పరిచర్య, ఇది కృప అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు నేను కొన్ని 8వ అధ్యాయం 9వ అధ్యాయం నుంచి కొన్ని పదాలు లిస్ట్ అవుట్ చేశాను. ఎన్ని పదాలు ఉన్నాయో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం 9వ అధ్యాయం ఈ పదాలన్నీ చూడండి. ఎలా ఇవ్వాలో అపోస్తలుడైన పౌలు కొన్ని సూత్రాలు నేర్పిస్తున్నాడు. ఎలా ఇవ్వాలి? ఇష్టపడి ఇవ్వాలి, పాలివారగుటకి ఇవ్వాలి, వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, సంతోషంతో ఇవ్వాలి, ధారాళముగా ఇవ్వాలి, తమంతట తామే ఇవ్వాలి. ఎవడో బలిమి చేత, ఎవడో మ్యానిపులేట్ చేసి, బ్రదర్ ఇంక్రిమెంట్ వచ్చింది అన్నారు, దేవునికి ఇవ్వరా, మీ ఇష్టం, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అన్నాను అనుకోండి, అమ్మ నాయన ఈడనేసాడు. ఇదేంటి? మ్యానిపులేషన్ అనమాట. ఆశ, భయం, బలవంతం, బలత్కారం, మ్యానిపులేషన్, ఫియర్. డోంట్ ఆపరేట్ ఇన్ దిస్. అండ్ తమంతట తామే ఎంత ఇవ్వాలి? సామర్థ్యం కొలది ఇవ్వాలి, సామర్థ్యం కొలది. ఇంకా ఏమన్నాడు తెలుసా? సామర్థ్యానికి మించి, కొన్నిసార్లు సామర్థ్యానికి మించి, ఊహించనంతగా, ఆజ్ఞపూర్వకంగా కాకుండా ఇవ్వడంలో మొదట నేను అని ఉండాలని, కలిమి కొలది. ఇంకా ఏమన్నాడు? ఆజ్ఞపూర్వకంగా కాకుండా మొదటి వారై కలిమి కొలది సిద్ధపడి. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్. సిద్ధపడి ప్రేమ యొక్క యథార్థత ఎంతో నిరూపించుకోవడానికి. ఇంకా పనిని తలపెట్టుటకు సిద్ధ మనసుతో, ఆసక్తి కలిగి, పరస్పర ప్రయోజనం కొరకు, ఒకరికి తేలికగా మరొకరికి భారంగా ఉండకుండా, ప్రభువుకు మహిమ కలుగు నిమిత్తము, మీ ప్రేమ మా అతిశయము కనబరచు నిమిత్తము, సిగ్గుపరచబడక, సిగ్గుపరచబడనీయక, పిసినితనముగా కాక, లోగడ ఇచ్చేదమని చెప్పిన ప్రకారము, సనుగు కొనక, బలవంతముగా కాక, నీతి ఫలములు తెచ్చే విత్తనములాగా, ఎవరికి వారు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము తమ యొద్ద దాచి ఉంచి, ఉత్సాహంగా వెదజల్లి, పూర్ణ ఔదార్య భాగ్యంతో నీతి ఫలం వృద్ధి పొందుటకు ధన్యత అని ఎరిగి. ఇంకా రాసుకుంటూ పోతే బోర్డు ఉన్నాయి. ఇవన్నమాట యాటిట్యూడ్స్ న్యూ టెస్టమెంట్ చర్చ్లో. సో పాత నిబంధన సిస్టమ్ మారింది, కానీ
వాల్యూస్ మారలా. నౌ కమింగ్ టు ద పాయింట్, నేటి సంఘంలో మనము ఎలా ఇవ్వాలి, ఈరోజు ఈ పాయింట్కి వస్తున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం మన సొత్తు కాదు. మనమే మన సొత్తు కాదు అని అంటే మన సొత్తు అసలు మంది కాదు. ఓకే, మన సొత్తు అసలు మంది కాదు. మరి మనమేంటి, మనం కేవలము దాని యొక్క మేనేజర్స్ అన్నమాట, స్టీవర్డ్స్. నాకు ఏదైతే ఉందో అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు, అవి దేవునివి, నేను వాటిని మేనేజ్ చేయాలి. ఐఎమ్ ఎ స్టీవర్డ్. ఫండమెంటల్లీ మనము దేవుణ్ణి సేవించాలి, ధనాన్ని కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీనికి నిర్ణయించుకోవాలి. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను నా సొత్తు కాదు. రెండు, ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను ధనాన్ని కాదు దేవుని సేవించాలి. అండ్ దేవుడు, ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు సమృద్ధి ఇచ్చిన కొలది దేవుని పని చేయడంలో ముందుండాలి. వర్ధిల్లిన కొలది, సామర్థ్యము కొలది. దేవుడు నీకు ఇన్ఫ్లో ఇస్తుంటే నువ్వు దాన్ని అవుట్ఫ్లో పోనిస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. కొత్త నీరు వస్తూ ఉంటాయి, పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు వస్తుంటుంది. అలా ఇవ్వాలి. ఏమంటే పోయిన నెల ఇచ్చారు, ఈ నెల ఇవ్వలేదంటే, ఈ నెల దేవుడు ఇంకా నాకేమి ఇవ్వలేదండి, అంతే ఓపెన్. పోయిన నెల ఇచ్చాను, ఈ నెల ఇవ్వకపోతే దేవుడు ఏమనుకుంటారో జనాలు అని బలిమి చేత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దశం భాగం అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు కొత్త నిబంధన చర్చిలో. కానీ ఏదో ఒక లైన్ డ్రా చేసుకొని ఎంతో కొంత దేవుడికి క్రమంగా ఇవ్వాలి కదా అని ఇప్పటికీ మన చర్చిలో కొందరు దశం భాగం ఇచ్చే అలవాట్లో ఉన్నారు. మంచిదే, కానీ దాన్ని డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అ టైత్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన దశం భాగం లాగా మీరు ఫీల్ అవ్వకండి. మీరు వర్ధిల్లిన కొలది. మన చర్చిలో ఒక సహోదరుడు ఉన్నాడు, వర్ధిల్లిన కొలది ఇస్తాడు. ఆయన వర్ధిల్లిన వెంటనే ఇస్తాడు. అంటే ఎవ్రీ సండే ఇస్తాడు. ఎవ్రీ సండే 800, ఆ తర్వాత ఒకసారి 1000 అయింది, ఓహో వర్ధిల్లుతున్నట్టున్నాడు. ఆ తర్వాత 1200 అయింది, ఓహో ఇంకా వర్ధిల్లినట్టున్నాడు. ఆ తర్వాత 1800 అయింది, ఇప్పుడు 2000 అయింది. నేను చెప్పేది వారానికి చెప్తున్నా, వారంలో 2000 ఇస్తాడు. ఓహో, అప్పుడు నేను ఏమనుకుంటాను, ఓ గుడ్, బ్రదర్ వర్ధిల్లుతున్నాడు అన్నమాట. వర్ధిల్లిన కొలది దేవుని పనికి ఇవ్వడము అనేటటువంటిది నంబర్ 1 పరిచర్య, నంబర్ 2 విధేయత, నంబర్ 3 అది మన బాధ్యత. సో కొత్త నిబంధన సంఘంలో భయంతోనో బలవంతంతోటో ఆశతోటో ఇవ్వకూడదు. మరి దేనికి ఇవ్వాలి అని అంటే, పరిచర్య చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఇవ్వాలి. ఇంకా విధేయత కాబట్టి ఇవ్వాలి, బాధ్యతతోటి ఇవ్వాలి. సో మనం మన సొత్తు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేవించాలని నిర్ణయించుకోవాలి. ఇచ్చే దానిలో వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వడానికి ముందుండాలి. ఒకవేళ మీరు ఇంకా అలా కాదులేండి కానండి, ఏదో ఒక పర్సెంటేజ్ చెప్పండి ఎంత ఇవ్వాలో అన్నారు. అంటే ఇష్టం కదా, అలవాటు అయిపోయిన ప్రాణం కదా అన్నారనుకోండి. పాత నిబంధనలో దశం భాగం అని ఉంది కదా. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారి కంటే ముందు ఎవరు వచ్చారు? యోహాన్ వచ్చాడు. యోహాన్ ఎంత పర్సెంటేజ్ చెప్పాడు? ఎవరైనా చెప్పాలి అభిమాని. యోహాన్ ఎంత పర్సెంట్ ఇమ్మన్నాడు? ఎంత పర్సెంట్ అమ్మా? ఎవరికైనా 2 అంగీలు ఉన్న ఎడల 1 అంగీ ఇచ్చేయమన్నాడు. అంటే ఎంత పర్సెంటేజ్? 50%. అంటే మీరు ఇంకా కొత్త నిబంధనలో కూడా మీరు పర్సెంటేజ్లు అడిగితే స్టార్ట్ విత్ 50%. దశమ భాగం లేదు ఇక్కడ, 10 లేదు, 10% లేదు. పల్లెటూర్లలో చర్చిల్లో దశమ భాగం అనుకొని ఎంత వేస్తారు తెలుసా మీకు? 10 రూపాయలు వేస్తారు. అంటే దశమ అంటే 10 అనుకుంటారు. వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి దశమ భాగం అనుకుంటారు. దశం భాగం అనేటటువంటి ఆ యొక్క ఆజ్ఞ, ఆ శాపము, ఆశీర్వాదము, ఆశ, భయం కింద నుంచి బయటకు వచ్చి అయినా పర్సంటేజ్ ఇవ్వాలంటే మీరు మినిమం ఎంతటితో స్టార్ట్ చేయాలి? మీకు 2 కార్లు ఉంటే 1 కారు ఇచ్చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన మనకు చూపించిన మాదిరి ఏంటి?
కలిగినదంతయు ఇచ్చాడు ఆయన. తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఎంత పర్సెంట్ ఇప్పుడు చెప్పండి, ఎంత పర్సెంటేజ్? ఇఫ్ యూ స్టిల్ వాంటెడ్ టు గివ్ ఇన్ పర్సెంటేజెస్, స్టార్ట్ విత్ 50%, గివ్ 100%. మాసిదోనియా సంఘం గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నంబర్ 1, మొదట వారు తమ్మును తామే, ఎవడు బలవంతం చేయలేదు, తమ్మును తామే దేవునికి అప్పగించుకున్నారు. నంబర్ 2, దేవుని చిత్త ప్రకారము, ఈ మాటలు చాలా ఇంపార్టెంట్, దేవుని చిత్త ప్రకారము వారు తమ్మును తాము మాకును అప్పగించుకొనిరి. అంటే ఏమంటున్నారంటే, పౌలు గారు మేము మీతోటి ఉన్నాం, మీరు ఏం వెనకడకండి, ఎలా మీరు తినాలి, ఎలా తాగాలి, ఎలా ఇంటి అద్దె కట్టుకోవాలి, ఎలా పోషించాలి, నేను సేవ అనుకుంటూ పోతే పిల్లల్ని ఎలా పెంచాలి, నాకేదైనా అనారోగ్యం వస్తే నేనేమైపోవాలి, ఇలాంటి ఏం ఉండకండి, మేము నీతో ఉన్నాం, మీరు ధైర్యంగా సేవ చేసుకోండి అని తమను తాము అప్పగించుకున్నారంట. ఫిలిప్పీ సంఘంతో రాసేటప్పుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను స్వార్థ పరిచర్య మొదలుపెట్టినప్పుడు, నేను ఇది యాంప్లిఫైడ్ వర్షన్లో చదువుతున్నాను, యూ హ్యావ్ ఓపెన్ ఆ డెబిట్ అండ్ క్రెడిట్ అకౌంట్ విత్ మీ అంట. ఏం చేశారంట? ఇచ్చుటయు పుచ్చుకొనుటయు అనేటటువంటిది వాళ్ళు ఆయనతోటి సెట్ చేసుకున్నారంట. మా దగ్గర ఉన్నది నేను మీకు ఇస్తాను, నా కారు ఇస్తాను, మీరు తీసుకెళ్ళండి, సువార్త ప్రకటించండి, ఆ పరిచర్యలో వచ్చేటటువంటి ఫలము మేము అనుభవిస్తాం. గివ్ టేక్. మీరు వెళ్ళండి, నేను మీకు టికెట్ చేయిస్తాను, మీరు సువార్త ప్రకటించండి, నేను ఉద్యోగం చేసుకొని డబ్బు సంపాదిస్తాను, ఆ డబ్బు ఇన్వెస్ట్ చేస్తాను, ఆ ఫలము నేను అనుభవిస్తాను. పాలివారు ఇచ్చిపుచ్చుకోవడాలు, డెబిట్ అండ్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేసిందంట ఫిలిప్పీ సంఘం అపొస్తలుడైన పౌలుతోటి. సో న్యూ టెస్ట్మెంట్లో ఎలా ఇవ్వాలి అదే నేను మాట్లాడుతున్నాను. ఇది ఒక పరిచర్య, ఇది ఒక కృప. ఈ కృపకు దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి విధేయత, బాధ్యత. ఇంకా ఎలా ఇవ్వాలి అనేది నేను 8వ అధ్యాయం 9వ అధ్యాయం నుంచి బోర్డంత లిస్ట్ ఇచ్చాను నేను మీకు. ప్రధానంగా పాత నిబంధనలు ఎలా ఇచ్చాడో కొత్త నిబంధనలు ఎలా ఇవ్వాలంటే, ప్రధానంగా ఏమంటున్నాడు, వాక్య పరిచర్య చేసే సేవకులకు, ఉపదేశం చేసే పెద్దలకు, అంటే ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అలాగే స్వార్థ పనికి, దేవుని రాజ్య విస్తరణకు ఇవ్వాలి అని బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. కానీ ఇచ్చేటప్పుడు ఆశల వద్దు, భయము వద్దు, ఆజ్ఞపూర్వకంగా వద్దు, మ్యానిపులేట్ అయ్యి అసలు వద్దు, ఇవ్వకపోతే ఏమైపోద్దో, నా వ్యాపారం ఏమైపోద్దో అని ఏమాత్రం భయపడొద్దు. కానీ టేక్ ఇట్ యాజ్ అ మినిస్ట్రీ, ఫీల్ రెస్పాన్సిబుల్, బీ ఒబీడియంట్ టు గివ్. అలా ఇవ్వండి. దేవుని యొక్క పరిచర్యను పోషించాలి, దేవుని యొక్క పరిచారకులను పోషించాలి, సువార్థికులను బలపరచాలి, స్వార్థ పని వ్యాపింపజేయడానికి బలపరచాలి. దానికి మీరు తోడుగా రావాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయను, విస్తారంగా విత్తువాడు విస్తారంగా కోయను, ఈ విషయమై చెప్పవచ్చు. స్టిల్ సోయింగ్ అండ్ రీపింగ్ ప్రిన్సిపల్ వర్క్స్. ఈ విషయంలో పనిచేస్తుంది, కానీ భయంతోటో ఆశతోటో కాదు, ప్రేమతోటి వర్ధిలిన కొలది, మీకు కలిగిన సమృద్ధి కొలది పరిచర్యలాగా విధేయత చూపించడానికి బాధ్యతతోటి ఇవ్వడం మనం స్టార్ట్ చేయాలి. సో దీనివల్ల ఏం జరుగుద్ది అని అంటే, నంబర్ వన్ ఆయన ప్రజలు అందరూ కూడా అప్పుడు ఏమన్నాడు తెలుసా? పాత నిబంధన కోట్ చేస్తున్నాడు, గనుక మీలో బీదలు ఇక ఉండరు అన్నాడు. సో మనలో బీదలు ఉండకూడదు. ఎప్పుడైతే అలా జరుగుతుందో వాక్యం అంటుంది, తన ప్రజలకు మేలు జరిగితే దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. పౌలు అంటున్నాడు, ఈవిని అపేక్షించి నేను ఇది చేయడం లేదు. నో, ఇది నా పరిచర్య కాబట్టి నేను చేస్తున్నాను, నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను. సో కొత్త నిబంధన సంఘంలో సేవకు ఇవ్వాలి, సేవకులకు ఇవ్వాలి, సంఘము ద్వారా అక్కరలో ఉన్నవారికి, బీదలకు పంచిపెట్టడానికి ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు చెప్పాను కదా పైన ఎలా ఇవ్వాలో,
ఉత్సాహంతో, సంతోషంతో, సిద్ధపడి, తమకు తాము ఎటువంటి బలవంతం లేకుండా ముందుబడి, నేనిస్తాను వెదజల్లి పూర్ణ ఔదార్య భాగ్యంతో, దాతృత్వంతో ధారాళంగా ఇవ్వాలి. ఓ మాట చదివి మనం ముగిద్దాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనం చదివిన తర్వాత 8-9కి వెళ్దాం. 7వ వచనం, మీరు ప్రతి విషయంలో ఉన్నారా? అక్కడ ఉన్నారా? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృప యందును కూడా అభివృద్ధి పొందునట్లు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ఎవరు చూసుకోవాలి? అంటే ప్రతి వారం లేదా ప్రతి ఫస్ట్ సండే నేను మిమ్మల్ని రెచ్చగొట్టాలి, అవునా? ఈ కృపయందు అభివృద్ధి చెందుడి అనాలి. కరెక్టే అని అనుకోవాలి మీరు. ఎందుకంటే ఫస్ట్ సండే జీతాలు వస్తాయి కదా, ఆ సండే గట్టిగా ప్రసంగం చేయాలి. నేను చేస్తే మీకు భయం వేసి మీ ఆశతోటి మీరు ఇచ్చేస్తారు. కాదు, ఈ కృపయందు వర్ధిల్లునట్లు మీరు చూసుకోండి. ఇది కృప, ఇది పరిచర్య, ఇది మీ బాధ్యత, ఇది మీ విధేయత. మీరు అన్నిట్లో ఎలా డెవలప్ అవుతున్నారో దీంట్లో కూడా డెవలప్ అవ్వడానికి చూసుకోండి అని ఏమంటాడు? ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించాలని ఈ విషయాలు నేను మీకు చెప్తున్నాను. దేవుని నేను చాలా ప్రేమిస్తున్నాను అంటున్నారు కదా. షో యువర్ లవ్, టెస్ట్ యువర్ లవ్ విత్ దిస్ గ్రేస్ అంటున్నాడు. మీ ప్రేమ యొక్క యథార్థత, హౌ మచ్ యూ లవ్ యువర్ గాడ్, హౌ మచ్ యూ లవ్ హిస్ మినిస్ట్రీ, ప్రూవ్ ఇట్. అందుకివ్వండి. సో దిస్ ఈజ్ అ మినిస్ట్రీ, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ ద గ్రేస్, అండ్ డూ ఇట్ టు ప్రూవ్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్. ఆమేన్.